యూట్యూబర్ ప్రశ్న రావణ్ను నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంచినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18 వరకు రావణ్కు రిమాండ్ విధించింది కోర్టు. రాజద్రోహం కేసు కావడంతో నో బెయిల్ అంటూ ఇప్పుడు చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రావణ్ మీద కేసులు పెట్టిన విషయం మనం చూసాం. రావణ్పై సెక్షన్ 147, 148, 152, 192, 197 సబ్సెక్షన్ 1D, 153 సబ్సెక్షన్ 1B, అలాగే BNS 13, 39 ఇలా చాలా కేసులు పెట్టారు. రాజద్రోహం కేసులు 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇప్పుడు 5వ కేసులో రిమాండ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిషేధిత సంస్థ CPIMకు మద్దతుగా వారి తీవ్రవాద సిద్ధాంతాలతో వీడియోలను ప్రచారం చేస్తున్నట్లుగా ఈ ఫిర్యాదులో జనసేన నేతలు పేర్కొన్నారు. తన భర్తపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రావణ్ భార్య అనుష ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి రావణ్పై పెట్టిన కేసులే చంద్రబాబు, పవన్, లోకేష్ మీద పెట్టాలంటూ ట్వీట్ చేశారు. సో ముందుగా ఒకసారి రావణ్ భార్య ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి చూద్దాం. నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని అనుకుంటే ఒకేసారి ఆ కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి, ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా ఒకసారి అయిపోతుంది, ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే, ఆయనతో పాటు మమ్మల్ని, ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. అందరికీ నమస్తే. సో మనం చూస్తున్నాం కదా, రావణ్ భార్య ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చాలా చిన్న పాప ఉంది మాకు, మేమందరం నరకం అనుభవిస్తున్నాం. ఇలా హింసించి ఇలా చేయడం కంటే కూడా మా అందరినీ ఒకేసారి మా ప్రాణాలు తీసేయండి, ఇది ఖచ్చితంగా తప్పు, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు తన భర్త విషయంలో అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తన కుటుంబం మొత్తాన్ని టార్చర్ చేస్తున్నారంటూ చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చాలా పెద్ద చర్చ నడుస్తుంది. రాజకీయ రంగు కూడా పులుముకోవడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి జగన్ ఏమన్నారు అనేది చూద్దాం. ట్వీట్ చేశారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారుల మిస్సింగ్ అయినా దర్యాప్తు వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదులు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళలను వివస్త్రణ చేసి దాడి చేసిన అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన జ్ఞానేశ్వరి కేసు ఏమైపోయింది? 30 రోజులు అయిపోయినా ఇప్పటి వరకు పాప ఆచూకీ తెలియలేదు. తండ్రి వీధిలో పట్టుకొని తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలరు? అలాగే ఇలా చాలా ఘటనలని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. అంటే చిన్నపిల్లలకి రక్షణ లేదు, మహిళలకి రక్షణ లేదు, ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళకి రక్షణ లేదు, ఎవరికీ ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు అంటూ వరుసపెట్టి చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. మనం చూస్తున్నాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఓవైపు బిఎన్ఎస్, మరోవైపు యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కూడా పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే జైలుకు తరలించారు రిమాండ్ కోసం. కండిషన్ ఎలా ఉంది అంటే ఒక 4 రోజులు భోజనం చేయలేదని నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పేసి మనం వింటున్నాం కదా. హౌ ఈజ్ హిస్ హెల్త్ నౌ? అండ్ రావణ్ భార్య ఇప్పుడు ఏడవడాన్ని మనం చూస్తున్నాం. మమ్మల్ని అందరినీ టార్చర్ చేస్తున్నారు, దీనికంటే మా ప్రాణాలు తీసేయడం బెటర్ అంటూ. సో ఏం జరుగుతుంది అసలు? కేసు ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి? మరి దీని మీద ఎవరెవరి సపోర్ట్ ఎలా ఉంది? ప్రొసీడింగ్స్ రాత్రి వరకు కొంచెం అర్ధరాత్రి 12 గంటలకి రావణ్ణి 14 రోజుల రిమాండ్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే అక్కడి నుంచి అతన్ని నెల్లూరు జైలుకి తరలించారు. సో ఏదైతే రాజద్రోహం కింద ఉపాయాస్తి కింద కేసు నమోదు చేశారో రావణ్ మీద కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పటికీ కూడా కోర్టు ఇప్పుడు సెక్షన్స్ కింద మనం కానీ చూసుకుంటే దాదాపుగా అన్ని కూడా 10 ఏళ్ళకి తక్కువ లేకుండా ఉన్న సెక్షన్స్ పెట్టారు. కాబట్టి అయితే రిమాండ్ తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు వరుసగా 4 కోట్లలో బెయిల్ వచ్చిన తర్వాత కూడా 5వ కోర్టు తర్వాత గన్నవరానికి సంబంధించిన కేసులో దేశద్రోహం కేసు నమోదు చేసిన నేపథ్యం ఉపా చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు. దాంతో రాత్రి గన్నవరం కోర్టు దగ్గర వద్ద హంగామా నడిచింది చాలాసేపు. అక్కడ ఉన్న పోలీసు అధికారులకి, తర్వాత అక్కడికి వచ్చిన ఇతర సిబ్బందికి అన్నిటికీ వాళ్ళందరికీ కూడా జనసేన నాయకులు కొంత భోజనాలు అక్కడ సరఫరా చేయడం, ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్సీ నచ్చిన పరిస్థితి. అయితే రాత్రి 12 గంటలకి తీర్పు ఇచ్చారు. 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజులు అంటే అక్కడి నుంచి నెల్లూరు జైలుకి తరలించారు రావణ్ణి. రాత్రి అంటే తెల్లవారుజామున ఆయన నెల్లూరు జైలుకి చేరుకున్నారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి కొంత కోర్టు 4 పర్యాయాలు అరెస్ట్ అయినప్పటికీ కూడా